నా మొదటి ఓటుని ఇప్పుడు వేస్తున్నాను. సో మీకు ఎందుకు వెయ్యాలో మీ మొదటి ఓటు మీ భవిష్యత్తుకు అవసరం. అంటే మేము ఏదో ఓటు వేసాం అయిపోయింది మా పని అనుకుంటాం. ఐదేళ్ల పాలన వైకాపా పాలనలో మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా అవ్వలేదంటారా? మాకు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర సమస్య చెప్తాం. రోడ్లు లేవని చెప్తున్నారు, డ్రైనేజ్ లేవని చెప్తున్నారు, శ్మశానాలు లేవని చెప్తున్నారు, శ్మశానానికి దారి లేవని చెప్తున్నారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మా ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక్కొక్కరికి ఆర్థికంగా 10 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అవకాశం ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారా, లేక అందరికీ అవకాశం ఇచ్చారా? నా టాప్ ప్రయారిటీ నేను మొట్టమొదటి చెప్పాను, ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం. గ్రామానికి నీళ్ళు ఇచ్చారు, రేపు ఇంటికి ఇస్తాను. ఫ్రీ బస్సులు ప్రయాణం అని పెట్టారు కదా, ఆ ఆటో డ్రైవర్స్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిన తర్వాత మన రాష్ట్రంలో బస్ ఛార్జెస్ బహుశా భారతదేశంలోనే తెలంగాణ కన్నా హైయెస్ట్ మన దగ్గరే ఉన్నాయి బస్ ఛార్జెస్. అప్పుడు వైజాగ్ వెళ్ళి రావడానికి 30 రూపాయలు ఉన్న బస్ ఛార్జెస్ ఇప్పుడు 200 రూపాయలు అవుతుంది. సామాన్యులు ఎఫర్ట్ చేయలేని పరిస్థితులకు వచ్చారు. అందుకనే సక్రమంగా అభ్యర్థులకు ఎంపిక చేసినట్టు మీరు భావిస్తున్నారా? ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగలేదు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. అభ్యర్థులు అదే సామాజిక వర్గంలోనే వేరే అభ్యర్థులు వచ్చారు. పాతపట్నంలో ప్రతి ఎన్నికల్లోనూ అందరికీ గుర్తొచ్చేది ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ. ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ అనేది ముగిసిన అధ్యాయం. నేను చంద్రబాబు నాయుడు గారు నమస్కారం రవికుమార్ గారు. ఆమదాలవలస నియోజకవర్గం అనగానే మన జిల్లాలో చాలా ప్రతిష్టాకరమైన నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడి నుంచి 6 సార్లు లోక్సభకు ఎన్నికైన బుడ్డేపల్లి రాజగోపాలరావు కానీ, అలాగే మీకు నారాయణపురం ఆనకట్ట కావాలా, మంత్రి పదవి కావాలా అని ముఖ్యమంత్రి అడిగితే నాకు నారాయణపురం ఆనకట్టే కావాలని ఒక రైతు బంధువుగా, ఒక ధనుడిగా పేరు పొందిన తమ్మినేని పాపారావు కానీ, వాళ్ళ తర్వాత ఇప్పుడు మీ ప్రత్యర్థి గతంలో ఉప ఎన్నికతో కలిసి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు, విప్గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు. అటువంటి నియోజకవర్గ చరిత్ర గల ఆమదాలవలస నుంచి గతంలో ఒకసారి మీరు శాసనసభకు వెళ్ళారు, విప్గా పనిచేశారు, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. గత ఎన్నికల వాతావరణానికి ఈ ఎన్నికల వాతావరణానికి చాలా తేడా ఉంది. గతంలో మీరు గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది, మీరు ఓడిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 2 ఎత్తుపల్లాలు మీరు దగ్గరగా చూసిన వారు కనుక అనేకమైన హామీలు, అనేకమైన సమస్యలు, అనేకమైన పరిణామాలు మీకు తారసపడతాయి. ప్రతి ఎన్నికల్లోనూ అందరికీ గుర్తొచ్చేది ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ. నిజానికి అది మూతపడింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే 2004కు ముందు. తరువాత ప్రతి ఎన్నికల్లోనూ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చినప్పుడు కానీ, తర్వాత టీడీపీ ప్రచారానికి వచ్చినప్పుడు కానీ, తర్వాత వైసీపీ ప్రచారానికి వచ్చినప్పుడు కానీ మళ్ళీ తెరిపిస్తామనే మాట దాదాపు అన్ని పార్టీలు ఇస్తున్న వాగ్దానం. కానీ ఈనాటికి అది అమలు కాలేదు. దాదాపు 80,000 ఎకరాల్లో చెరుకు పండేది, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కలిగించే కోఆపరేటివ్ రంగంలో ఏకైక షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ గురించి మీ వైఖరి, ఈ పరిస్థితికి రావడానికి దారితీసిన పరిస్థితుల్లో ప్రజలకి ఏ రకంగా ఈ ఎన్నికల్లో వివరించాలని అనుకుంటున్నారు? ముందుగా ఆమదాలవలస నియోజకవర్గ ప్రజానీకానికి, శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నా నమస్కారం. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా వ్యాలిడ్. ఇది ఒక ఆమదాలవలస నియోజకవర్గానికే పరిమితం కాదు, శ్రీకాకుళం జిల్లాకు కూడా ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏకైక పరిశ్రమ ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ.
1964. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అనేక పంచవర్ష ప్రణాళికలు వేశాం. 1, 2, 3, 4, 5. రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రధానమైనటువంటిది ఇండస్ట్రియల్ ప్రమోషన్స్. మొట్టమొదటిది అగ్రికల్చర్. రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేటప్పుడు ఇండస్ట్రీస్. మూడవది వచ్చేటప్పుడు కోఆపరేటివ్ రంగం. ఇది భారతదేశంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు. దానికి అనుగుణంగానే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, వెనుకబడిన ప్రాంతాల్లో రైతాంగానికి అండగా ఉండాలి, కోఆపరేటివ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కోఆపరేటివ్ సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం 1964, 63, 64 ఆ సంవత్సరాల్లో ఆమదాల వలసలో ఒక షుగర్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు బొడేపల్లి రాజగోపాలరావు గారు వారి ఆధ్వర్యంలో, వారు అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం, వ్యవస్థ సొసైటీని ఏర్పాటు చేయడం, ఫండ్స్ని షేర్ హోల్డర్ ఏదైతే అమౌంట్ ఉంటుందో వాటన్నిటిని కూడా రైట్ చేయడం, అన్నీ కూడా చేసి ఆ రోజు ఏర్పాటు చేశారు. అది సుదీర్ఘంగా 2003 వరకు. 2003లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే. బట్ ఇప్పుడు ఈరోజు ఎవరైతే స్పీకర్గా ఉన్నారో తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. అప్పుడు వారు తెలుగుదేశంలో మంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మంత్రి ఆయన. ఆ రోజు ఆమదాల వలస నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు, క్యాబినెట్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ, ఏదైతే లాస్ మేకింగ్ యూనిట్స్, ఏవైతే నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, ఈ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వాలు నడిపించలేవు, ఆర్థిక భారం అవుతుందని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థని నెలకొల్పి తద్వారా దాన్ని డిస్పోజ్ చేయాలి, ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి నిర్ణయాలను, ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అప్పటికే ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మాట్లాడితే 43 కోట్ల రూపాయలు అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీకి రైతులకి చెరుకు సప్లై చేసిన దానికి చెల్లించాలన్నా, జీతాలు ఇవ్వడానికి చెల్లించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప, ఆదుకుంటే తప్ప ఫ్యాక్టరీ నడిచేటటువంటి పరిస్థితి లేదు. 2003లో అప్పటికి 43 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. అంటే ఫ్యాక్టరీ పెట్టే నాటికి కోఆపరేటివ్ సిస్టంలో 50% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 50% రైతుల వాటా. అంతకుముందు ఒక మేనేజ్మెంట్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో, ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేయాలని, 1000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి క్రషింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఆమదాల షుగర్ ఫ్యాక్టరీని 1500 కెపాసిటీగా ఎక్స్పాండ్ చేయాలని ఆ రోజు అప్పుడున్నటువంటి ఎండి, అప్పుడున్నటువంటి పాలకవర్గం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు ఆనాడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఏ బ్యాంక్ నుంచి కానీ లోన్ అమౌంట్ ఏమీ శాంక్షన్ రాకుండానే అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్, ఎండి కావచ్చు, పాలకవర్గం కావచ్చు, ఏదైతే రైతుల తాలూకా షేర్ క్యాపిటల్ ఉందో ఈ షేర్ క్యాపిటల్ని వినియోగించి మొత్తం మిషనరీస్ అంతా కూడా కొనుగోలు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఒక మిషనరీ కొత్తది వచ్చింది, ఇంకో మిషనరీ పాతదే ఉంది. సో దాంతో అది సింక్ కాకపోవడం వలన అసలు 1000 కెపాసిటీ నుంచి 850, 900 కూడా పడిపోయింది. సో దానివల్ల నష్టాలు వచ్చాయి, రికవరీ అనేది పడిపోయింది. కాబట్టి దానివలన నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 43 కోట్లు వచ్చింది. అప్పటికే రైతుల తాలూకా షేర్ క్యాపిటల్ అనేది 0 అయిపోయింది. బికాస్ వాళ్ళ డబ్బుల్ని వినియోగించి మిషనరీ తీసుకురావడం వలన ఇది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 89-94 మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది, ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితమే 2003లో షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజుకి మా ప్రాంతంలో రైతులు ఎక్కువగా షుగర్ కేన్ పండించేవారు. 63-64 నా ప్రాంతం నాటికి ఆమదాల వలస నియోజకవర్గంలో దేర్ ఇస్ నో కెనాల్ ఇరిగేషన్. అప్పటికి నారాయణపురం ప్రాజెక్టు రాలా, వంశధార ప్రాజెక్టు లేదు, వర్షాధారంతోనే పండించేవాళ్ళు. ఇక్కడే కాదు, ఈవెన్ శ్రీకాకుళం జిల్లా మొత్తంలో కూడా వర్షాధారిత గ్రామాలే. ఏదో ఓపెనెట్ ఛానల్ సిస్టమ్స్ ఏదైతే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి ఓపెనెట్ సిస్టమ్స్ ద్వారా కొంత పండేది తప్ప అంతవరకు మనకేమీ వంశధార లేదు, నారాయణపురం లేదు, ఏమీ లేదు.
ఈ వర్షాధారంతో పండే రైతులకు చాలా ఆ రోజు ఆర్థిక భరోసాని కల్పించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. రైతులు కూడా ఈ మధ్య కాలంలో అంటే తెలుగుదేశం అధికారంలోకి ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత 1983 నుంచి నారాయణపురం ప్రాజెక్టు 63, 64. విచిత్రం ఏంటంటే నారాయణపురం ప్రాజెక్టు కెనాల్ ఇరిగేషన్ ఉన్న ప్రాంతంలో ఎక్కడా కూడా చెరుకు పండించే దాఖలాలు లేవు. ఏదైతే అప్లాండ్ ఏరియా ఆఫ్ నారాయణపురం వర్షాధారిత ప్రాంతాల్లోనే ఎక్కువ పండించేవారు. సపోజ్ పొందూరు మండలం, పిల్లల వలస, ధర్మపురం, బురిడి కంచనం, లాయిదాం, లోలుగు, మధ్యలపేట, కోటిపల్లి ఇవన్నీ కూడా ఎక్కువగా పండించేవాళ్ళు. చెరుకు రికవరీ కూడా ఎక్కువ వచ్చేది. కానీ వాటికి ఏం కెనాల్ ఇరిగేషన్ లేదు. కెనాల్ ఇరిగేషన్ ఉన్నటువంటి కాస్త మొదలవలస, సింగూరు, లేదా కాస్త బొడిపల్లి, కాస్త కనిమెట్ట ఇట్లా అంటే కంపేరిటివ్ అప్లాండ్ ఏరియాకి కెనాల్ ఇరిగేషన్ ఆయకట్టు ఉన్నటువంటి దానికి మనం రేషియో కానీ చూస్తే ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 70 ఉంటుంది. 30-70 రేషియోలు పడి అంటే దాని అర్థం కెనాల్ ఎప్పుడైతే కెనాల్ ఇరిగేషన్ అవకాశాలు వచ్చాయో రైతులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోయారు. షుగర్ కేన్ తగ్గించుకుంటూ వస్తూ వరి వ్యవసాయానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గంలో ఒకప్పుడు నాకు సరుబుజ్జిల మండలంలో అసలు కెనాల్ ఇరిగేషనే లేదు. ఓన్లీ ఓపెన్ సిస్టమ్, ఎరగాం ఓపెన్ సిస్టమ్, పురుషోత్తపురం ఓపెన్ సిస్టమ్ ఇట్లా ఉండేవి. ఎప్పుడైతే వంశధార రెండవ దశ రైట్ మెయిన్ కెనాల్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రారంభించి శ్రీకాకుళం టైలెండ్ వరకు ఆ రోజు కంప్లీట్ పనులు కూడా పూర్తి చేశారు. సరుబుజ్జిల మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉంటే 20 గ్రామ పంచాయతీలకి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నిలిచింది. సో అందరూ కూడా రైతులు గ్రాడ్యువల్గా చెరుకుని పక్కన పెట్టి వరి పంటకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ ఆమదాలవలసలో అవసరం లేదు. అంటే మన జిల్లాకే అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తగ్గిపోయింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోయారు, ప్రత్యామ్నాయ అవసరాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొక్కజొన్న విస్తారంగా పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి మార్గాలని రైతులు అన్వేషిస్తున్నారు. ఈరోజు షుగర్ కేన్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి లేబర్ దొరికేటటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ కాలంలో షుగర్ కేన్ అనేటటువంటిది అంత లాభసాటి వ్యవసాయం కాదు అనేది రైతుల తాలూకా ఉద్దేశం. లాభసాటిగా ఉంటుందంటే తప్పనిసరిగా రైతులు వేస్తారు షుగర్ కేన్. ఈరోజు ఎవరు ప్రమోట్ చేశాం? ఈరోజు కొన్ని వేల ఎకరాలు ఈ జిల్లాలో మొక్కజొన్న పంటను విస్తారంగా పండిస్తున్నారు. ఎవరు ప్రమోట్ చేశాం? ఈజ్ దేర్ ఎనీ ఇండస్ట్రీ? రైతు ఆలోచనలు కూడా మారాయి. ఎందుకనంటే ప్రత్యామ్నాయ పంటలు లాభదాయకమైనటువంటి పంటలు. ఈరోజు మేము కొన్ని చూస్తున్నాం. పల్సర్స్ ఒకప్పుడు మన జిల్లాలో విస్తారంగా వేసేవాళ్ళం, మా పెసలు కానీ మినువులు కానీ. ఈరోజు అదేదో సమ్ ఎల్లోయిష్గా పువ్వు ఉంటుంది, గంటిలో ఏదో అంటారు, దాన్ని ఏదో కంటే ఏదో అంటారు, విస్తారంగా వేస్తున్నారు ఆ పంటని. అంటే ఈ స్వీట్ షాపుల్లో దొరుకుతుంది, మిక్చర్ ప్యాకెట్లో చిన్న నువ్వుల్లాగా ఉంటాయి. సో అంటే ఇది ఎవరు చెబుతుంది కాదు. తక్కువ ఖర్చుతో, తక్కువ నీటి వినియోగంతో, మెయిన్ ఏంటంటే నీటి వినియోగం తక్కువ ఖర్చు ఉండాలి, కాస్త లాభం ఎక్కువ ఉండాలి అనేటటువంటి దీంతో రైతులు ప్రత్యామ్నాయాలకు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆమదాల షుగర్ ఫ్యాక్టరీ అంటే అది ముగిసిన అధ్యాయం. అందుకనే నేను 2019లో ఆమదాలస షుగర్ ఫ్యాక్టరీ కోసం నేను ఏమీ మాట్లాడలేదు. ఆల్రెడీ మేము చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏరువాక కార్యక్రమానికి ఆమదాలవలస నియోజకవర్గం ఏర్పాటు చేసేటప్పుడు ఆమదాలస షుగర్ ఫ్యాక్టరీని మరి మేము అది ఇప్పుడు రైతులకి ఇక్కడ వినియోగంలోకి రాదు, ప్రభుత్వానికి అది భారం కాబట్టి అది ప్రత్యామ్నాయంగా వేరే ఇండస్ట్రీస్ వెళ్తాం తప్ప ఇంకా షుగర్ ఫ్యాక్టరీ అనేది నో మోర్ అని ఆ రోజు వేదిక మీద చెప్పాం. అది 30,000 స్టాండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. అసలు వాస్తవంగా ఏంటంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే 2003లో క్లోజ్ చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెరవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సమయం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఇది సో ఫార్ 20 years అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఈవెన్ అక్కడ నట్టు అండ్ బోల్ట్ కూడా బంద్ చేసింది. స్క్రాప్ తప్ప దెర్ ఇస్ నో, అసలు ఇండస్ట్రీ ఆనవాళ్ళు కూడా లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మళ్ళీ తెరిపిస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సత్యవతి గారు అడిగారు ఒకసారి శ్రీకాకుళంలోనే,
ఏదో ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు గుర్తు చేశారు. అమ్మ పిల్లని అత్తారింటికి పంపించాం, ఇంకా మళ్ళీ తీసుకురావాలంటే ఎలా జరుగుద్ది అన్నారు ఆయన. అప్పటికే ఆయనకు ఒక క్లారిటీ, ఇది తెరవడానికి వీల్లేని స్థితి ఉందని. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మాత్రం మళ్ళీ సీతారాం గారు వాగ్దానం ఇచ్చారు, ఆయన కూడా తెరిపిస్తామన్నారు. అంటే సాధ్యాసాధ్యాలు తెలిసే మాట్లాడారా, ఇంకా ఈ ఇష్యూని లేవని బతికిస్తే ఓట్లు పడతాయి అనుకున్నారా? ప్రజల్ని మభ్యపెట్టడానికే మాట్లాడారు. సీతారాం మాట్లాడారంటే సీతారాం మాటను ఎవరు నమ్ముతారు? మా నియోజకవర్గంలో ప్రజలు సీతారాం ఏం మాట్లాడినా, ఎందుకంటే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనేది ఎంత నిజమో, సీతారాం మాటల్లో నిజాయితీ ఉంటుంది అనేది అంతే, అలానే ఉంటుంది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతే, ఆయన కూడా అంతే. ఎందుకంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తాడు, 1000 అబద్ధాలు చెప్తాడు. అబద్ధాల పరంపరకి అది దానికి కొనసాగుతూనే ఉంటుంది. ఆయన పాదయాత్ర అంతా అబద్ధాల యాత్ర అది. అందులో భాగమే మా అందరూ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పాం. మేనల్లుడిగా మీకు బాగా తెలుసు మాకన్నా. మరి ఆటోమేటిక్గా తెలుసు కదా, మేనమావని నకసిక పర్యంతరం చూసినటువంటి వ్యక్తిని కాబట్టి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని. మీకు ప్రాక్టికాలిటీ ఆలోచించాలి. కాలం మారింది, కాలానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి షుగర్, ఇప్పుడు మా ప్రాంతానికి కావాల్సింది రైతు ఎవరు కూడా షుగర్ ఫ్యాక్టరీ కావాలని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మా పంటలకి 2 నీరు ఇవ్వగలిగే పరిస్థితి వస్తే 2 పంటలు వేసుకోగలిగితే అదే భూమి మీద ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే ఆ రోజు కూడా రైతుకు రెట్టింపు ఆదాయం ఎలాగొస్తుంది? ఒకటి పెట్టుబడి తగ్గించడం, మెకనైజేషన్స్కి వెళ్ళడం, అలానే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు వేయడం, ఇది ఒకటి. అలానే రెండవది ఏంటంటే రెండో పంటకు కూడా మనం నీరు ఇవ్వగలిగితే అదే ఎకరం భూమిలో రెండో ఆదాయం వస్తుంది. ఇది రెట్టింపు ఆదాయం అంటే అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటాడు రెట్టింపు ఆదాయం వచ్చిందని. ఎలా వస్తుందంటే మీరు ఏమైనా నీళ్ళు ఇచ్చారా రెండో పంటకి? అసలు మొదటి పంటకే నీళ్ళు లేవు, శివారు భూములకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఏ ప్రాజెక్టులోనూ లేవు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక తట్టడం మట్టి తీసేని పాపాన పోలేదు. దెర్ ఇస్ నో మెయింటెనెన్స్ అట. ఉన్న ప్రాజెక్టులు, కెనాల్ సిస్టమ్ అంతా కూడా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది 5 ఇయర్స్లో. మళ్ళీ కొత్త ప్రాజెక్టులు అంటే లేవు. మెకనైజేషన్కి ₹1 సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదు. అలానే ఎరువుల్లో సబ్సిడీ లేదు, విత్తనాల్లో సబ్సిడీ లేదు, కలుపు మందులు లేవు, గడ్డి మందులు లేవు. ఆ రోజు జిప్సమ్, జింకు, ఫాస్ఫేట్ ఉచితంగా రైతులకు ఇచ్చేవాళ్ళం న్యూట్రియంట్స్ కింద. అవేమీ లేవు. రెట్టింపు ఆదాయం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటాడు. ఎలా వస్తుంది రెట్టింపు ఆదాయం?